3 దినాలు అవి 3 దినాలు అయింది. ధాన్యం కూడా గవర్నమెంట్ కొంటలేదా? పచ్చి ఉన్నందుకు కొంటలేదా? పచ్చి ఉన్నందుకు కొంటలేరా? గవర్నమెంటే కొంటలేదా అంటున్నావా? అదే చెప్పాలి కదా. గవర్నమెంట్ కొంటలేదా? రైతుల నుంచి తెలుస్తుంది. నువ్వు చెప్పమ్మా. మీరేం సమస్య మాజీ మినిస్టర్ వచ్చి ఒడ్లు కొంటలేరా అని అన్నారంట. ఎందుకు కొంటలేరా అనేది చెప్పాలి మీరు. ఒడ్లు ఎండలేవా నిజంగానే కొంటలేరా? ఎండనందుకు కొంటలేరా? చెప్పిపోతున్నారు అధికారులు, చెప్పిపోతున్నాయి. మంచి ఎండ పెట్టాం కానీ దేవుడు మనకు అనుకూలిస్తలేదు కాబట్టి, మనకు వాతావరణం అనుకూలిస్తలేదు కాబట్టి ఎండతలేవు. మూడం పడ్డది ఎండ కూడా ఎండలేవు. అది నిన్న అడిగినప్పుడు నీకు చెప్పు. శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చి ఒడ్లు కొనుగోలు కేంద్రాలు లేనే లేవు, అసలు ఫోకస్ కేంద్రాలు ఈ ప్రభుత్వం ఉండనే లేదని చెప్పి ఎన్నెన్నో మాటలు మాట్లాడి ఏమేమో మాయ మాటలు చెప్పిపోతున్నాడు. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఒడ్లు రాకముందే ఈసారి వర్షాకాలము లేట్ అయినందుకు, పంటలు సరి అయిన టైంలో రానందుకు మేము ముందే మా ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రభుత్వ అధికారులు ముందే అన్ని కాంటలు కానీ, బాగాన్ కానీ, సుతులు కానీ అన్నీ తెచ్చిపెట్టి, అమాలలో తెచ్చిపెట్టి ముందే ఏర్పాట్లు చేసి రైతులకు ఏ నష్టం జరగకుండా, ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు వరిధాన్యములు కుప్పలు కుప్పలు పోసి నానిపోయినానే కొనే వాళ్ళే లేకుండా ధర్నాలు చేస్తే అట్టి సమయం లోపల వాళ్ళు కొంటుండ్రి. అట్లా కాకుండా ముందే మేము ఇప్పుడు మీరు పొలాలలో పోయి చూడండి, ఇంతవరకు కూడా ఒడ్లు కొయ్యనే లేదు. కొయ్యకున్నా అని కూడా వచ్చి అసలు వడ్లే కొంటలేరు అంటున్నాడు. ఇప్పుడు ఈ వడ్లన్నీ ఎవరు కొంటారు? ఈ వడ్లన్నీ ఎవరు కొంటారు? ఇప్పుడు మేమే కొనేది కదా, మా ప్రభుత్వమే కొనేది కదా. నీవు మాయ మాటలు మానుకోవాలి. ఇంతకుముందు నువ్వు చేసిన అరాచకాలు అవన్నీ అందరికీ తెలుసు. మళ్ళా మా తమ్ముడు జైల్లో పోయిండు. ఎవ్వరు మేము ప్రజల కొరకు కొట్లాడాం. మీరు చేసిన అరాచకాలు అందరికీ తెలుసు. ఇంతకుముందు మీరు ఏమేమి చేసినారో అందరికీ తెలుసు. కాబట్టి పెద్దలు మహేందర్ గారు ఆ అధ్యక్షతన ఇక్కడ మేము నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒడ్ల కొనుగోలు గురించి మాట్లాడడానికి ఇక్కడ మమ్మల్ని అందరినీ, మా మాజీ అధ్యక్షుడు వెంకటయ్య, మా మాజీ జనరల్ సెక్రటరీ ఏం లకృష్ణ, మా లక్ష్మణ్ అన్న, రాజు, సీను, వీళ్ళంతా మనకు వీళ్ళంతా మాకు మా కుటుంబం, ఒక కుటుంబంలో కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నాం కనుక అందరం కాంగ్రెస్ కుటుంబం కొరకు మేము గత 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విమర్శించి ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి ఉన్వాడ మండలి వచ్చేటప్పుడే ప్రతి ఒక్కరిని నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్లో తరలించాడు. ఒక ఒడ్లు కొనుగోలు ఓపెన్ చేస్తే కూడా మమ్మల్ని అరెస్ట్ చేయించిన కాలం ఉన్నది. ఇప్పుడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు గెలిచిన ఎంబడి నుంచి ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్ తరలియాలి. ఇంకొకటి ఒడ్లు కొంటలేడు అనేది ఒకటి చెప్పిండు. చెప్పినప్పుడు వాళ్ళ దురదృష్టము పాపాత్ములు కరువులలాగా కాలం వెళ్ళినప్పుడు ఓనకాలం కాలే. ఫస్ట్ ఓనకాలం వాళ్ళని చూసి వాళ్ళే గెలుస్తారేమో అని ఓనకాలం ఆగి దేవుడు కరుణించి మా కాంగ్రెస్ పార్టీ గెలిచినాక సత్యచామలంగా చెరువుల నుండి పుసాటిగా ఒడ్లు వండుతున్నాయి కనుక ఆ ఒడ్లు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడానికి నిదానంగా వండినాయి. వర్షాలు కూడా వాళ్ళ పాపాత్ములు ఉన్నప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఓనలు పడుతున్నాయి. మేమంతా కాంగ్రెస్ పార్టీ పుణ్యాత్ములు, పాండవులకు ఎప్పుడు పుణ్యాత్ములు కనుక ఖచ్చితంగా ఒడ్లు ఎండే వరకు ఓనలు కూడా రావు. మా ప్రభుత్వం, మా సీఎం రేవంత్ రెడ్డి గారు మంచిగా దేవుణ్ణి కోరుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిండు. ఈరోజు ఖచ్చితంగా రుణమాఫీ చేయలేడు, ఒడ్లు కొనలేడు అనేది ఒక తప్పుడు ప్రచారాలు చేయడం వలన మేము ఎందుకంటున్నామంటే ఖచ్చితంగా ఒడ్లు కొంటాం. ఎప్పుడు కొంటాము? వాళ్ళు గతంలో 14 నుంచి 17% ఒడ్లు తేమొచ్చినప్పుడు కొన్నాం. ఇప్పుడు గత రైసు మిల్లులకే ఇచ్చినాం. రైసు మిల్లు నేను సొంతంగా ఇంకా అట్టలే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ రైసు మిల్లులు ఏం పాటించారు, ఆ గతంలో జీవో ఏం అమలు చేసినారో అదే అమలు చేసి ఆ రైతుగానే ఒడ్లు కొంటాం. అయితే ఇక్కడ ఉన్న రైతుల్ని ప్రతి ఒక్కరిని అడిగినా కూడా తేమ శాతం డైరెక్ట్ ఒడ్లు కొనుగోలు వేయలేక ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఉంటే అక్కడ తెచ్చి పట్టాలలో పోసి ఆరబెట్టుకుంటారు. అది 1, 2, 3, 4 వారం రోజులు పడుతుంది. వారం రోజుల తర్వాత కొనాలి అంటే మేము కొనకముందే కేంద్రాలు మా ప్రభుత్వం ఏర్పాటు చేసి సంచులు అన్నట్లు మా పెద్దలు చెప్పిన సంచులు కానీ అమాలీలను కానీ అందరినీ ఏకదాటికి తెచ్చి పెట్టాము. మేమేమంటున్నామంటే మీరు అన్నీ మా మీద తప్పుడు ప్రచారాలు చేసి రుణమాఫీ కాలేదని ఒకసారి మీరు 10 ఏళ్ళు పట్టింది, ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 10 ఏళ్ళు పడితే 10 మందికి కూడా ఇవ్వలే. మళ్ళా
డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఒక్కసారి గెలిచినాక ఏం చెప్పారు, నెక్స్ట్ ఈసారి టైం సరిపోలేదు, నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు ఇస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ 10 ఏళ్ళు అయితే కూడా మీరు ఇవ్వలే. మాకు కూడా డబుల్ బెడ్రూమ్లు చెప్పినాము, మేము కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పినాము, పింఛన్లు ఇస్తామని చెప్పినాము, అన్నీ ఇస్తాం. ఆల్రౌండ్ ఎందుకు ఇస్తామంటే మాకు వచ్చిన 10 నెలలు కాలే. మీరు 10 సంవత్సరాల కాలం చూసి జనాలు తిరస్కరించి ఓడదెంగినప్పుడు ఆ మాట మాట్లాడింది. ఇప్పుడు కూడా మాకు అవకాశం ఇచ్చింది. మేము ఇంకా 4 సంవత్సరాలు, మీరు 10 సంవత్సరాలు చేసిన, మేము 4 సంవత్సరాల టైం ఉంది. 40 నెలల్లోనే మేము ఒక్క మాట తప్పకుండా, సూచ తప్పకుండా అమలు చేస్తుంది మా ప్రభుత్వము. ఖచ్చితంగా అమలు చేస్తామని మేము గట్టిగా హామీ ఇస్తున్నాము. మేము కూడా ప్రజల క్షేత్రంలో తిరుగుతున్నాం కనుక మీలాక కళ్ళబొల్ల మాటలు చెప్పి మేము ఓలని కేసులు, ఇళ్ళని కేసులు, ఆ లీడర్ తిరిగితే ఆ లీడర్ చెప్పి కేసులు పెట్టించే ప్రభుత్వం కాదు. మేము అటువంటి దిగజారుడు రాజకీయాలు చేయలేదు. ఎప్పుడైనా మీరున్నప్పుడు కూడా మేము అట్లా తప్పుడు మాటలు మాట్లాడలే, ఇప్పుడు కూడా తప్పుడు మాటలు మాట్లాడాం. ఎందుకు మాట్లాడడం అంటే ప్రతి ఊర్లో మీరు ఏమంటారు, కాంగ్రెస్ గెలిచినాక ఏమిచ్చిందంటారు, ఒక కరెంటు బిల్లు నెలకు పొన్నువాడ మండల్లో 21 లక్షలు మాపిస్తున్నాం. ఇప్పటికి ప్రతి నెల ఒక గ్యాస్ సిలిండర్కు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం ఒక నెలలో. మీరు అవసరం అంటే అక్కడ డాటా తీసుకోండి. మీరు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చిన పింఛన్లు మేము ఎక్కడైనా బంద్ చేసామా? మీరు ఇచ్చే హామీలు ఎక్కడ బంద్ చేయకుండా కొత్త హామీలు సృష్టించినవి ఇస్తున్నాం. ఆ కొత్త హామీలు ఇవ్వడానికి పాత మేము ఏమన్నా రైతు బంధు బంద్ చేసిన. నిన్న మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చి అన్వాడకు ఈ రైతుల దగ్గర మరి ఏదో పెళ్లికో పేరెంటానికో వచ్చి రైతుల దగ్గరికి వచ్చి ఈ రైతులు పండించిన ధాన్యాన్ని కొంటలేరని రైతులకు చెప్పి ఉంది. గతంలో శ్రీనివాస్ గౌడ్ గారు అధికారులకు ఆదేశించి వివిధ గ్రామాల్లో వచ్చి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పుడు నాణ్యమైన వడ్లు తీసుకురావాలి, తూర్పులు పట్టుకురావాలి, మంచిగా తీసుకొస్తారు అని చెప్పిన మంత్రివర్యులు ఈరోజు ఆ మాటను మార్చి ఇక్కడ తీసుకొచ్చి పోసిన వడ్లను కొంటలేరని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మేము రైతులను అడిగితే అయ్యా మా వడ్లు డైరెక్ట్గా పొలంలోకి వెళ్ళి తీసుకొచ్చినాం, ఆయనకు వ్యవసాయం చేసే పద్ధతి తెలియదు, వడ్లు ఆరబెడితే 5 రోజుల టైం పడుతుంది, అప్పుడు ఆ మైచేర్ అనేది 14 నుంచి 17 వరకు ఉండాలని గతంలో నిర్దేశించిన విధంగానే ఇప్పుడు కూడా అదే రకంగానే పాటిస్తున్నారు రైతులు కూడా. వారికి ఏదో తెలియక ఆయన తీసుకొచ్చి వడ్లు వస్తే ఆ వడ్ల కాడికి వచ్చి నిలబడి ఈ వడ్లు కొనాలని చెప్తున్నాడు. మరి గతంలో అట్లనే కొన్నావా? మరి అట్లనే కొంటే చూపి రైతుల మీ ఇక్కడ ఉన్న రైతులనే అడుగు, ఇంతకుముందు ఎట్లా కొంటున్నారో ఇప్పుడు అదే విధంగా కొంటున్నారో లేకపోతే మార్చి కొంటున్నారో అనేది. మా ప్రభుత్వం ఒక్క కుప్పు ఉన్నా 2 కుప్పలు ఉన్నా రైతులు తీసుకురాకన్నా ముందే వర్షాకాలం కొద్దిగా లేట్గా వచ్చింది అయినా సరే ఒకలోడు పోయినా సరే ఆ ముందే ఈ వడ్లు తీసుకుపోవాలని చెప్పి వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మా గౌరవ ఎమ్మెల్యే గారికి మేము అందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు రైతుల క్రాప్ లోన్ గురించి మాట్లాడుతున్నారు. అయ్యా మాజీ మంత్రి గారు, మీరు ఇంతకుముందు క్రాప్ లోన్ చేసి ఇక్కడ మాట్లాడాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే, నిన్న మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ప్రజల గురించి, రైతుల గురించి, రుణమాఫీ గురించి కొన్ని సందర్భాల్లో మాట్లాడి పోత దారిపోటు పోయే దాన ఏదో ఒక మీద బట్టగాల్చి వేసిపోదాం అన్నట్టు తను పోయేది పోకుండా రైతులను ముందలేసుకొని వరి ధాన్యాన్ని గుంటలేరు, రుణమాఫీ కాలేదు, అది చేసిండ్రు ఇది చేసిండ్రు అని కలబొలి మాటలు. 10 ఏళ్ళులో మీరు ఏం చేసిండ్రు? 10 ఏళ్ళులో ఏమవుతుంది? 10 నెలల్లో ఏమవుతుంది? 10 ఏళ్ళులో మీరు ఏం చేసిండ్రు? 10 నెలల్లో ఏమవుతుంది? మీరు చేసినటువంటి దుర్మార్గము, మీరు చేసినటువంటి భయభ్రాంతులు, మీరు చేసినటువంటి కుటుంబాలు విచ్ఛిన్నమై ఈ రోజు వరకు కూడా కుటుంబాలకు దగ్గర లేకుండా ఎక్కడెక్కడో అన్యాక్రాంతంగా బతుకుతున్నారు. మీరు చేసినటువంటి విధ్వంసాలు, మీరు చేసినటువంటి మోసపూరిత కేసులు, మీరు చేసినటువంటి కుట్రపూరిత కేసులకు భయమయ్యి బతకలేని స్థితిలో కూడా కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నమైపోయి గ్రామాలలో లేకుండా కనీసం బంధుత్వాలు కూడా రక్త బంధువులు, రక్త సంబంధికులు కూడా కనీసం కలుసుకొని ఏ పార్టీలు ఉన్నా కూడా కలుసుకొని ఒక కార్యక్రమానికి ఒక సభకు కానీ, ఒక మీటింగ్ కానీ, ఒక పెళ్లి కానీ, పేరెంటాన్ని కానీ పిలుచుకోలేనటువంటి వాతావరణం సృష్టించినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య మీ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసిగి వేసారి దాంట్లోకి పోయిన వాళ్ళు కూడా ఇట్లా కాళ్ళు అద్దుకొని వచ్చి బురద చిట్లించుకొని వచ్చినట్టు కూడా బయటకు వచ్చి భరించలేక, స్వేచ్ఛ లేక బతకలేని స్థితిలో మేము ఎక్కడెక్కడ ఎంతమంది అనుభవిస్తున్నామో లైవ్గా నేను కూడా అనుభవిస్తున్నాను కాబట్టి ఈ బాధ అనుభవిస్తూ మాట్లాడుతూ ఉన్నాం. నీవు ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. నీవు ఎక్కడెక్కడ ఏం చేసినావు అనేది, నా తమ్ముడు ఇట్లా చేసిండు, నేను ఇట్లా చేసిన అనేది ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే నీ స్థాయి, నువ్వు ఒక మాజీ మంత్రివర్యుడవు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడవు. నిన్ను కింది స్థాయిలో జనాలు చీదరించుకునే విధంగా దిగజార్చుకోకు. ఇప్పటికైనా తెలుసుకో ప్రజలకు ఏం కావాలనో. నువ్వు ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకునిగా దాన్ని ఆ విధంగా వ్యవహరించు. గవర్నమెంట్ ఏమైనా చేస్తుంటే దానిపైన ఇట్లా కాదు ఇట్లా అని మంచి సలహా సూచనలు ఇది. కానీ ఇవన్నీ కలబొల్లి మాటలు, నేను గురిగిందని, నా గురిగింజ కింద మచ్చలేదు, నేను గురిగింజ నీతులు నిన్న మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ వచ్చి రైతులను
రైతుల పక్షాన కావాలని చెప్పి ఎవరికైనా కోరుకుంటారు కాబట్టి ఏదో డూప్లికేట్ మాల్ చెప్పి రైతుల పక్షాన కావాలని నిన్న హన్వాడ సొసైటీకి వచ్చి మాయమాటలు చెప్పి హన్వాడ మండల ప్రజలందరినీ మళ్ళా మాయలో కప్పాలని చెప్పి అనుకుంటున్నాడు. మరి హన్వాడ రైతాంగం నేను కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా ఎస్ఎస్ఎల్ మాజీ చైర్మన్. నిన్న హన్వాడ మండల కేంద్రంలో మాజీ మంత్రి గారు వివిధ కార్యక్రమాలకి వచ్చి మండలంలో రైతులను పరామర్శిస్తున్న రైతులకు అన్యాయం జరుగుతుంది, ఒడ్లు కొనుగోలు చేయడం లేదు, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి ఒక తప్పుడు సంకేతాన్ని శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పడం చాలా విచారకరం. ఈరోజు పూర్తిగా అవగాహనతోని అర్థం చేసుకొని మాట్లాడాల్సిందిగా మేము శ్రీనివాస్ గౌడ్ గారిని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ రైతులు స్వయంగా చెప్తా ఉన్నారు, మాకు కల్లాలు లేక వడ్లను తీసుకొచ్చి ఈడ పోసి ఎండబెడతా ఉన్నాము, మోడం ఉన్నందువల్ల ఒడ్లు ఎండలేదు, ఇంకా కొనడానికి వీలు కాదని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారని చెప్పి రైతులు స్పష్టంగా చెప్తున్నా కూడా దాని రాజకీయ కోణంలో రైతులను దొడ్డిదారి పట్టించే విధంగా శ్రీనివాస్ గౌడ్ చేయడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్కు ఇవాళ ప్రజలు రైతులంతా వ్యతిరేకించి ఓడగొట్టినా కూడా ఇంకా ఆయన అధికారం ఉన్నట్టుగా భ్రమలు పడుతూ ఉన్నాడు. ఈ